నమస్తే. అన్‌స్టాపబుల్ రివ్యూస్ 2.4కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ 4 ఎపిసోడ్‌లు మిస్ అయినందుకు. ఎందుకంటే టోటల్‌గా 4 or 5 సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఎందుకంటే టోటలీ వైరల్ ఫీవర్‌తో లేడ్ ఇన్ బెడ్. అసలు మంచం మించి లేవలేకపోయాను. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఎపిసోడ్ చూశాక మాత్రం నీరసం ఉన్నా చెప్పాలనిపించింది. నాకు చాలా ఉత్కంఠభరితంగా అనిపించింది, చాలా ఆవేశపూరితంగా అనిపించింది. చెప్పకుండా నేను మానను అని చెప్పి మొదలుపెట్టాను. కట్ చేస్తే ఎపిసోడ్ ఓపెనింగ్ ఏంటంటే పెద్ద డిస్కషన్ గార్డెన్లో. నిఖిల్ మహానుభావుడు గార్డెన్లో పెద్ద ఎక్స్ప్లెనేషన్, ఏమంటే జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఎక్స్ప్లెనేషన్ కాదు, అంటే సంచాలక్ సోనియా చేసిన డెసిషన్ని తను ఏమంటున్నాడు, దాన్ని జస్టిఫై చేస్తున్నాడు. అంటే వెనకేసుకొస్తున్నాడు. ఏమని ముందు నబీల్తోని కిందకి మీదకి పాయింట్లు పెట్టి, అంటే అది కాదు ఏదోనంటే అప్పుడు యష్మి ఆడపులి రంగంలోకి దిగింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిక్ విరిగిపోతే ఏం ఆపాలని రూల్ లేదు, కరెక్ట్. కానీ సంచాలక్ ఆపి అబ్బాయిని ఆడకుండా చేసేసింది, ఇది కరెక్ట్ కాదు. సంచాలక్ బాల్స్ అన్నీ లోపల తొయ్యాలని చెప్పారు, మహారాణిలా నించోకూడదు, అది చెయ్యలేదు. ఇంక ఇలాగా చేసుకుంటూ అటాక్ చేసుకుంటూ వచ్చింది. చాలా హై వాయిస్లో అసలు ఆడపులి, పద్దు ఆడపులి అన్నట్టు యష్మి ఆడపులిలాగా. ఫస్ట్ టైం యష్మి గేమర్గా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే క్లాన్ చీఫ్ కింద చూసాము, స్ట్రెస్లోని మాట్లాడడం. అది ఇప్పుడు ఒక టీం మెంబర్గా సపోర్ట్ చేస్తూ పాయింట్లు లాగి గట్టిగా కేకలేస్తూ మాట్లాడి, అవును మేము అరుస్తాం ఎందుకంటే ఇది అరకపోతే మాకు ఫుడ్ రాదు అంటే, అవును మేము కూర్చుంటాం మూసుకొని అని. నిఖిల్లేమో అమ్మాయికుడు కాదు, బయటికి బాగా యాక్టింగ్ చేస్తుంటాడు. లైవ్లో చూస్తే మనకి ఈ అబ్బాయి యాక్టింగ్లన్నీ బాగా తెలుస్తాయి. అంటే లోకం పోకటి తెలిసినోడు, అందరినీ మంచి చేసుకుంటాడు. ఇది సీత కనిపెట్టేసింది, అందరినీ మంచి చేసుకుంటున్నాడు చూడండి అని కూడా చెప్పింది. ఎస్పెషల్లీ అమ్మాయిలు మంచి చేసుకుంటున్నాడు. పృథ్వీని అయితే నీ పెద్దన్నని అని చెప్పాడు. అబ్బాయి ఆల్రెడీ బుట్టలో పడిపోయి ఉన్నాడు. డిస్ట్రాక్ట్ అవ్వకుండా టాపిక్ నుంచి. అయితే లోపలికి చేయలేదు అని పెద్ద డిస్కషన్. ఎంత గోల్ అంటే అంత గోల్ నేను చెప్పలేను. నిఖిల్ తిరిగి ఆ అమ్మాయి మీద అరుస్తున్నాడు. అరకు డోంట్ షౌట్, ఎందుకు అరుస్తున్నావు అంటే, అరుస్తాను ఫుడ్ గురించి, ఇది మా పోరాటం అంటే పక్కపో అని అన్నాడు. ఈలోగా ఎందుకంటే డిస్ట్రాక్ట్ అవుతున్నాడు. పాయింట్ బై పాయింట్ నేను మాట్లాడుతున్నాను ఉండని మణిని నిఖిల్ని డిస్కషన్లోని ఇన్వాల్వ్ చేశాడు. ఈ పక్క నుంచి ఈ అమ్మాయి అరుస్తుంది. ఆ స్ట్రెస్ని తీసుకోలేక ఆ అమ్మాయి మీద అరిచేశాడు, యష్మి మీద. ఆ అమ్మాయి తగ్గిందా, ఆడపుల్లకి ఏంటి నువ్వెవరివి, నన్ను ఆపడానికి నువ్వెవరివి అని భలే అటాక్ చేసిందండి. నిఖిల్ని డైరెక్ట్గా ఒక హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో అటాక్ చేసింది ఆ అమ్మాయినే చూస్తున్నాను నేను. అందుకే నిఖిల్కి యష్మి అంటే నచ్చదు. చాలా చోట్ల చూశాను, అవాయిడ్ చేస్తున్నాడు. మంచి చేసుకోవడానికి కూడా ట్రై చేశాడు. ఆపోజిట్ క్లాన్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మనకైతే బాగుంటుంది చూడడానికి. డోంట్ షౌట్ అని అరుస్తున్నాడు. అప్పుడు పో నువ్వెవరు నన్ను అడగడానికన్నా, నువ్వెవరివి నేను ప్రశ్నించే హక్కు ఉందని చెప్పి చాలా చక్కగా డిస్కషన్ చేసింది. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వలేదు, ఆవేశపడిపోలేదు, పిచ్చి కోపంతో ఊగిపోలేదు. తన పాయింట్ని మాత్రం చాలా బాగా తన ముందు పెట్టింది. పాయింట్కి ఆన్సర్ చేయలేపాడు. ఇంకా ముందు ఎపిసోడ్లోని ఇంకా అటాక్ ఇచ్చింది. అసలు హైలైట్ అది. అయితే ఈలోగా మణికంట అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి అన్న ఇలాగలా అంటే క్లియర్గా చెప్పాడు అబ్బాయి, నేను ఫౌల్ ఆడలేదు అంటే నువ్వు బయటికి వెళ్ళిపోయావు, ఆర్ యూ షూర్ నేను ఆ పాయింట్ మీద ఉండిపోతాను, నేను దాని మీద ఆర్గ్యూ చేస్తాను అని చెప్తున్నాడు అనమాట, మంచి లాయర్ లాగా. అంటే నేను బయటికి వెళ్ళాను కానీ తను లోపలికి పిలిచి గేమ్ రిజ్యూమ్ చేయాలి, ఇది పాయింటే కదండి. రిజ్యూమ్ చేయకుండా
లోపలికి రా లోపలికి రా అని చెప్పి నా గేమ్ని ఆపేస్తుంది. బయట బాల్స్ని నేను లోపల అమ్మాయి తేకపోతే సంచాలకు నేను బయట కొట్టుకొని ఉంటలే. నా వీపుకి 2 బాల్స్ ఉన్నాయి. ఆ 2 నేను ప్రొటెక్ట్ చేసుకుంటే తను కావాలని హెల్ప్ చేస్తుంది. ఏమవుతే అవని. ఇవాళ నేను వర్క్ కూడా చేయను. నిన్న గేమ్లో అన్యాయంగా ఆడుతున్నప్పుడు కూడా అలాగే చెప్పాడన్నమాట. ఆ 2 బాల్స్ సేవ్ చేసుకోవడానికని నేను బయటికి వెళ్ళాను. తను రిజ్యూమ్ చేయించి లోపలికి వెళ్ళాలి, అంతేకాని రా 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 అనకూడదు. రా అని అంటే వాడు అటాక్ చేసిన కాళ్ళ మీద కొట్టాడు, స్టిక్ ఎరగొట్టుకున్నాడు. వాడు స్టిక్ పోవడం నా ఫాల్ట్ కాదు కదా అని పాయింట్ మాట్లాడాడు. ఎందుకంటే అబ్బాయి కొంచెం బుర్ర ఉన్నాడు. అది మన పెళ్లి చూపులో ఎలా చూపించాడో కరెక్ట్గా ఇందులో కూడా కరెక్ట్గా బుర్ర ఉండి బ్రెయిన్ ఫెలో ఒక పాయింట్ మాట్లాడతాడు. అయితే ఐ డోంట్ ప్లే అవుట్ సైడ్, బయట ఉండగా నిఖిల్ని అటాక్ చేయడం కానీ గేమ్ ఆడడం కానీ చేయలేదు. సో ఈ బిగ్ బాస్ ఏం చెప్పినా ఆ పాయింట్ మీద నన్ను క్లారిఫై ఇచ్చే వరకు నేను ఆడను, నేను వర్క్ చేయను అని క్లియర్గా చెప్పాడు. అయిన తర్వాత నిఖిల్ ఇదేదో క్లారిఫై చేయడానికి మనీ వెళ్ళాడు కానీ అది జరగలేదు. వాళ్ళు లోపల డిస్కషన్ ఏంటంటే అబ్బాయి ఇన్ని ఫౌల్స్ చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు, చేత్తోనేదో బాల్ పిసికిసాడంటే. అలా అయితే విష్ణు అయితే ఇంటర్ఫేర్ అయిపోయి బాల్ని ఏదో ఇచ్చేసింది, పృథ్వీ ఏదో ఇంటర్ఫేర్ అయ్యాడు. అవన్నీ అసలు చెక్ చేయలేదు సోనియా. సో తెలుసు నిఖిల్కి ఏ గేమ్లో తనకు సంచాలకుగా తను పెట్టుకున్నాం, లేకపోతే ఆపోజిట్ మెంబర్ని కూడా తను సెలెక్ట్ చేసుకోవడమో, పుట్టినే నువ్వు రారా నువ్వు ఆడరా అని అబ్బాయిని లొంగ తీస్తుంటాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను మర్చిపోకుండా. చిన్న బ్రీతింగ్ ప్రాబ్లం ఉందట అబ్బాయికి. అది నేను గమనించాను. అది ఆడినప్పుడు చిన్న స్పేస్ తీసుకోవడానికి బయట నించున్నాడు అనమాట. వీడు అటాక్ చేసేస్తున్నాడు ఈ అబ్బాయి నిఖిల్, అందుకని బయట ఇచ్చిన ఆ మాట మీద కూడా పృథ్వీ కామెంట్ చేశాడు హెల్త్ ఇష్యూ మీద. తనకు ఉన్నదని తెలిసి కూడా నెక్స్ట్ గేమ్లో అయితే పేక నొక్కేసి చెప్తాను. ఇంకా ఆ ఇష్యూ అయితే క్లియర్గా చెప్పాలనే నాకు నీరసం ఉన్నా నేను చెప్తున్నాను ఈ ఎపిసోడ్. దయచేసి విని కమెంట్ చేసి అవును ఇలాగా జరిగింది, మేము గమనించాం, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ అనిపించిందని కమెంట్ సెక్షన్లో రాసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఇక్కడ బ్రీదింగ్ ఇష్యూ ఉండట, అందుకే చిన్న గ్యాప్ తీసుకొని దమ్ము తీసుకుంటున్నాడు మా అబ్బాయి. పృథ్వీ దానికి కూడా కామెంట్ చేసి ఈయనకి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటే నబిల్ని ఎవరో పంపించాలి అంటే, ఈ నిఖిల్ గారు వెళ్ళిగా తెలిసి తనకి బ్రీదింగ్ ప్రాబ్లం ఉందని తెలిసి తను మాయ చేసి బొట్లో ఎప్పుడో వేసేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ వచ్చి తన్ని పెట్టుకొని తన్ని ఆడించుకొని ప్రతిదీ అప్పర్ హ్యాండ్ పెట్టుకొని హెల్దీగా ఉన్నాడు. బాడీలో కూడా స్ట్రాంగ్, హైట్, వెయిట్ ఉన్నది. అటాక్ చేసేసి గెలిచేయడానికి అధర్మంగా గెలిచేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి బిగ్ బాస్లో, అలా అధర్మంగా ఆడిన వాళ్ళే గెలుస్తుంటారు. సంచాలకు అధర్మంగా ఉన్నవాళ్ళే సంచాలకు తుది నిర్ణయాన్ని వాళ్ళనే గెలిపిస్తుంటారు. కిందటిసారి కొన్ని గేమ్స్ అయితే అసలు వర్ణనాతీతం, బాధ అనిపిస్తుంది. బట్ ఇదే జరుగుతుంటుంది సమాజంలో కూడా. మన తప్పు లేనప్పుడు కూడా మనల్ని తప్పుగా నించోబెడుతుంటారు సమాజంలో. అవతల వాళ్ళు అమాయకంగా నటిస్తుంటారు, మనం బలైపోతుంటాం. తస్మాత్ జాగ్రత్త. అమ్మాయిలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అబ్బాయిలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అయితే ఫైటర్గా మనం రెడీగా ఉండాలన్నమాట. యష్మి ఎలా ఫైట్ చేస్తుందో అలా ఫైట్ చేయాలి, నబీల్ ఎలా ఫైట్ చేస్తున్నాడో అలా ఫైట్ చేయాలి. సీత ఫైట్ చేస్తుంది తన కోసం, ఇంకోటి గురించి వచ్చేసరికి కామ్ అయిపోద్ది. ఇది అమ్మాయిలో సీతలో గమనించాను. ప్రేరణ కూడా మంచి ఫైటరు. అయితే తన వాళ్ళ కోసమే అధర్మంగా ఆడి ఫైట్ చేస్తున్నట్టు చూపించేది సోనియా. విష్ణు అయితే మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లోనే విష్ణు మాయ, విష్ణు స్వరూపం, విష్ణురూపం అన్నీ మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ బయటకు పంపిన నేను నాకు ఓకే అని చెప్పి చాలా బాధపడ్డాడు అబ్బాయి. తర్వాత ఈలోగా ఏమైందంటే అక్కడ అబ్బాయి వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే చెప్పాడు, బ్రెయిన్లెస్, కామన్ సెన్స్ లెస్, తప్పాస్ ఆట మొదలుపెట్టింది పృథ్వీగాడు, వాడు నిజంగా ప్రాణం పోయినా ఒప్పుకోడు అని చెప్పారు. అయితే ఇది 2వ గేమ్లో నేను అక్కడ చిన్న ఇదైపోయాను. ఇక్కడ ఏమైందంటే ప్రేరణ ఎక్కడ చూసినా అట్టు ఇష్యూ గురించి విపరీతంగా అవుతుంది డిస్కషన్. ఎంతవరకు నాకు
అంటే మీకు ఎలా అనిపించిందో కూడా. విష్ణువుని చూసి చాలా ఇన్నోసెంటు, దద్ది, మట్టి బుర్ర, ఏదో చాలా బంగారం లాంటి మనసు అని తను వర్ణించుకుంది కదా. ఏమీ కాదండి, ఇవాళ విశ్వరూపం చూపించింది. చెప్తాను ఎలాగా. సింపుల్. వాళ్ళు ఈ గేము ఏమైందంటే, యాక్చువల్లీ మీకు చెప్పాలి కదా ఈ ఎపిసోడ్లో, మళ్ళీ అది మిస్ అవ్వకూడదు. లాస్ట్ వరకు ఎవరైతే ఒంటి మీద బెలూన్ మిగిలి ఉంటాయో, ఎవరు ఎక్కువైతే వాళ్ళు విన్నర్సు అన్నది రూలు, బిగ్ బాస్ రూలు. అవన్నీ మర్చిపోండి, ఓకేనా. గేము ఎండ్ బజర్ నొక్కేసరికి అబ్బాయి కాలు మీద ఒక బెలూన్ కొట్టలేకపోయాడు నిఖిల్, అది ఉండిపోయింది, ఓకేనా. అది అయింది. సో తను విన్నర్ అవ్వాలి. దాన్ని మోసం చేసి నిఖిల్ నా మాట వినలేదు, లోపలికి రాలేదు, ఫౌల్ ఆడేశాడు, అలాగని నిఖిల్ని మామూలే అన్యాయంగా, అధర్మంగా నిఖిల్ని విన్నర్గా డిక్లేర్ చేసింది. వాళ్ళందరూ చాలా అప్సెట్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, సో గేమ్ గెలవలేదంటే ఈక్వల్ టు ఏంటి, నో రేషన్ కదండి, కామన్ సెన్స్. సో ఉన్న గోధుమ పిండి పెద్ద అట్ల పిండి కింద కలుపుకొని పెద్ద గిన్నెలో వేసుకున్నారు. ప్రేరణ ఒక హౌస్ వైఫ్గా గబగబా వచ్చి అందరికీ అట్లేసి పక్కన పెట్టుకుంటుంది. పిండి కూడా తనే కలిపింది. మన సదరు విష్ణు గారికి ఆ పిండి కలపడం రాదు. కాఫీలోని మొన్న లైవ్లో చూశాను, కాఫీలోని ఎంత పంచదార అయ్యో తెలిపోతే నిఖిల్ వచ్చేసాడు. పాలు మరుగుతుంటే చిన్న మనం పప్పు గరిటె ఉంటుంది, పప్పు గరిటెతోని పాలేమో కప్పులో పోస్తుంది. ఈలోగా చల్లారిపోవండి. అందులోని కాఫీ గుండె ఎంత వేయాలో కూడా తెలీదు. పక్క నుంచి నైనిక చెప్తుందన్నమాట, అమ్మో చాలా రేషను చాలా తక్కువ ఉంది, చాలామందికి అవసరం, కొంచెం వెయ్యాలి అని. సింపుల్. ఎన్ని కప్పులు పాలు కావాలో క్యాల్కులేట్ చేసుకొని గిన్నెలో వేసుకొని మరిగించుకొని అందులోని గుండ ఎంత అని ఉజ్జాయింపుకి వేసి ఆ కలర్ చూసుకొని అందులో పంచదార వేసుకొని తొడుపుకొని పొయ్యి మీద ఉండగానే టక్ మన కప్పులో పోసుకుంటే అయిపోయాయి. చెత్తలాగా చేసింది. ఎవ్వరు ఏమనలేపారు అనుకున్నారు. పప్పు గరిటతో, చిన్న గరిటతో పాలు తొరిపిందండి. ఆ అమ్మాయి ఏమంటారు, మేధావి తత్వం, వంట తత్వం, తర్వాత చెయ్యి తిరగడం వంటింట్లో, అది అలాంటిది. ప్రేరణ పాపం పిండి కలిపేసి వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసుకున్నారు, మనకు రేషన్ లేదు, నెక్స్ట్ గేమ్ ఆడాలి అనుకుంటున్నారు. వీళ్ళు ప్రేరణ అబ్బాయి టీము, వాళ్ళ టీమే మణికంఠ కూడా. ఓవర్ యాక్షన్ అంటే అదే కదండి. అక్కడ వాళ్ళ టీం వాళ్ళు ఇప్పుడు విష్ణువుకి ఆకలేస్తే వాళ్ళ టీం వాళ్ళు చూసుకుంటారు కదండి. 4 పొయ్యిలు ఉన్నాయి కదండి, అట్ల పిండి కలిపేసి ఉంచేసింది కదండి. ఏం చేయాలి, ఎవరో అమ్మాయిని సీత లాంటి దాన్ని బతిమాలు తెచ్చుకొని పక్కన బర్నర్ మీద దోశలు వేసుకోవాలి. అయితే ప్రేరణ వేసుకొని వాళ్ళ టీం కోసం ఉంచుకుంటుంది. ఎందుకంట క్లియర్గా చెప్పింది, రేషన్ లేదు ఈ దీంట్లోని ఇంకేసుకోవద్దు అని అన్నారంటే ఏంటి మన పరిస్థితి, వేసుకొని వచ్చేద్దాం అని చెప్పి గబగబా వేసుకుంటుంది. ఒక మదర్గా, ఒక హౌస్ వైఫ్గా, ఒక సిస్టర్గా, ఒక గృహిణిగా అనిపించింది నాకు. చక్కగాని సంసారపక్షంగా ఉంటుంది అమ్మాయి. సంసారపక్షంగా అంటే డ్రెస్సులు వీటి గురించి కాదు, వంటింట్లోని వండడంలోని వాటిలోని వేసుకుంటుంటే ఈ అమ్మాయి ప్లేట్ పట్టుకొని నించున్నది. ప్రేరణ నాకు ఒకటే శివ ఆకలేస్తుందంటే అయిపోయిందేమో. మధ్యన మణికంఠ వచ్చి ఆకలేసింది కదా, ఒకటి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. అంటుంటే మొహం ఇలా పెట్టి పాప వేసుకుంటుంది. ఒరే మన టీం కదరా నువ్వు, మన పని చేసుకుని మనం వెళ్ళిపోదాంరా అని నచ్చ చెప్తుంది. లైవ్లో కూడా అదే. అయితే పెట్టిన తర్వాత వెనక నుంచి వచ్చి, నీకు ఇవ్వాలని ఉద్దేశం లేదు, ఆకలి ఎవరికైనా ఒకటే కదా, నీ మనసులో ఏదో ఉంచుకున్నావు, మొన్న 2 గుడ్లు తినేసినందుకు నువ్వు నన్ను నామినేట్ చేసావు, అది మనసులో పెట్టుకుంటున్నావు అని చిన్నగా గిల్లుతుంది. అయినా అమ్మాయి రెచ్చిపోకుండా, ప్రొవోక్ అవ్వకుండా సరే అని వేసింది. ముందు నో అన్నదట, మన పని మన దోశలు వేసుకొని మనం వెళ్ళిపోదాం అన్నదట మణికంఠకి. మణికంఠ ఓవర్ యాక్షన్ చేసి ఆకలేసింది కదా నేను వేస్తానులే. కొంతమంది ఉంటారు ఇలాగే ఫ్యామిలీలోని దూరిపోవడాలు చేయడాలు. ఎందుకు, 2 ఆడపిల్లలు చూసుకుంటున్నారు కదా, ప్రేరణ వేస్తుంది కదా, ప్రేరణ రెస్పాన్సిబుల్ కదా, వీడికి తెలీదా. అయితే అక్కడ వేసేస్తుంటే అమ్మాయి మళ్ళీ మనసు మార్చుకొని పాపం అని కూల్ డౌన్ అయ్యి అట్టేసింది.
అట్టేసి ప్లేట్ పట్టు అన్నది అని ఇంత ఇష్యూ అవుతుందని 15 సార్లు రివైండ్ చేసుకుని నేను ఏమైనా మిస్ అవ్వకూడదని ఎంత పొందిగ్గా అండి. మామూలుగా అట్టు సమంగా తీయడం రాకపోయినా నీట్గా ఫోల్డ్ చేసి దా ప్లేట్ పట్టు అని ఎంత నీట్గా ఒబ్బిడిగా ప్లేట్లో వేసిందండి. అయిపోయిందా? అయిపోయిన తర్వాత మొహం ఇలా పెట్టుకొని నించింది విష్ణుప్రియ. ఏంటా అర్థం కాలే. వీడు అసలు యాక్చువల్లీ అంత బాగా వేయడం చూడలేదు, కానీ అక్కడ విష్ణుప్రియ మ్యానిపులేట్ చేసి అదంతా చిలవల పలవలు అల్లి నువ్వు మామూలుగా అంటే ఇంకో అట్టేసంటే నాకు అట్టొద్దు నువ్వు అట్టేయంది. పక్కన ఇంకో పెనం పెట్టి ఆ పని ముందే చేసుకోవచ్చు కదా. అట్టేసాడు. అట్టేస్తే ఇప్పుడు నువ్వు అట్ట ఎలా వేస్తావు వెయ్యి ప్లేట్లో అన్నది. ఇలా అట్ల కాడి నుంచి వేలాడుతుంది, అట్టేమో ఒట్టలే. అలా వేశాడు మహానుభావుడు. వేస్తే ఏమండి అసలు ఇంట్లో ఆడవాళ్ళ వల్ల గొడవలు ఎందుకు అవుతాయి అని అనిపించింది. ఈ అమ్మాయి కానీ అన్నో తమ్ముడో ఉంటే ఇంకంతే అవతల పని. ఆడవాళ్ళు పంపలు కూలిపోతాయన్నమాట. ఎలా అంటే ఎలాంటిది, ఇలా వేసింది అది. ఇలా తనకి ఇష్టం లేదు, ఇలా అట్టు విదిలించింది. అట్టట విదిలించిందంట పళ్ళులోని. ఆశ్చర్యపోయి మళ్ళీ వెనక్కి చూశాను. డౌట్ వచ్చింది, ఏంటిది అమ్మాయి ఎంత క్రియేట్ చేసేస్తుందని. ఇలాంటివి జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ని చాలా జాగ్రత్తగా ఉంటారు. పక్కన అసలు ఈ మణికంఠ ఎందుకు దూరండ పానకంలో పుడకలాగా అది చూసుకుంటారు కదా. ఇదే మాటని అయితే అయిన తర్వాత నువ్వు ఎలా వేస్తావు అట్టు అంటే అంత చెత్తలాగా వేసాడు. ఆ అమ్మాయి ఎంత పొందిగ్గా లక్షణంగా వేసిందో ప్లేట్లో. దీన్ని ఆ అమ్మాయి 10 సార్లు రీవైండ్ చేసి ఎలా చెప్తుందంటే ఇలా వేసింది ప్లేట్లో అన్న. అదేంటి నేను ఆ ఎక్స్ప్రెషన్ చూడలేదు తెలుసా, ఎందుకంటే నేను అటువైపు చూస్తున్నాను అన్నాడు అమ్మాయిగా. ఓకే బాగానే ఉంది అనుకుంటే ఈలోగా ఈ అమ్మాయి వేసిన అట్టేమో పక్కన ప్లేట్లో పడేసి నువ్వు అలాగా చెదరించుకొని ఇవ్వకుండా ఉండాల్సింది కదా అంటే అదేంటిది, అయితే సరే నువ్వు మహాన్ అవు నువ్వు వేసుకో అయితే అని చెప్పి ఆ అమ్మాయి పక్కన పెట్టేసుకుంది. ఈలోగా ఆ పళ్ళెం పట్టుకొని వాడేమో దాన్ని బతిమాలుతున్నాడు తినమని. వెళ్ళిపోయింది పళ్ళెం పట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే అందరు ఏంటి విష్ణు ఏడుస్తుంది పరుగు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి మెలో డ్రామా ఇంకా మొదలుపెట్టింది. ఆకలి వేస్తుంటే అంత ఆకలికి ఓర్చుకోలేని మనిషి ఫైర్తో వచ్చాను, బిగ్ బాస్ ఫైర్ ఆపేస్తున్నారు, నేను ట్రాఫీ గెలుద్దామని వచ్చానని చెప్తావేంటమ్మా? ఎవరికి చెవులో పువ్వులు పెడుతున్నా అమ్మా? ఒక అట్టు ఆకలికి నువ్వు ఆగలేని దానివి ఒక యాపిలో ఒక అట్టుపండో ఒక గ్లాస్ మంచినీళ్ళో తాగి ఉండలేవమ్మా? అది తట్టుకోలేని దానివి నువ్వేం గేమ్ ఆడతావు 100 రోజులు, ట్రాఫీ ఏం కొడతావు, పక్క పోమ్మా అస్సాం పో. నాకు మాత్రం ఆజ్యం పోసాడు మణి అనిపించింది. నేను తప్పేమో అనుకున్నాను. సేమ్ నబీల్ ఇదే ఫీల్ అవుతూ నిఖిల్ని అబ్బాయికి చెప్తున్నాడు. వీడే పక్కన అన్ని ఆకలేసింది అని చెప్తున్నాడు. మనకు కళ్ళేం పోలేదు కదండి, చూస్తున్నాం కదా. అంతా తప్పుదో పెట్టించి చేశారు. చేసింది కాక అయిపోయిన తర్వాత ఈ అబ్బాయిని ఈలోగా పృథ్వీ బతిమాలి అట్టు తినిపిస్తున్నాడు. అట్టు తినిపిస్తుంటే ఈ అమ్మాయి అప్పటికే కుళ్ళు ఉంది. నువ్వు నవ్వుతూ పెట్టాలి కదా ఆ అట్టేదో. ఆ అమ్మాయికి నువ్వు అలా చేతులుగా పెట్టుకుంటే అమ్మాయి ఎలా తింటది పాపం అంటే నాకు వద్దు అట్టు వద్దు. అంత డ్రామా విష్ణుప్రియ, టీఆర్పీ రేటు బాగా పెంచుతున్నామ్మా, నిన్న 4 రోజులు బిగ్ బాస్ ఉంచుతారమ్మా అని అనుకున్నాను. వీకెండ్లో మాత్రం ఫుడ్ కదమ్మా, అలా చిరాకు పడకూడదు కదమ్మా అని నాగార్జున గారు కూడా తథ్యంగా ఇదే మాట అంటారు. విష్ణుప్రియని ఎంతగా కూడా కోపగించుకుంటే మాత్రం నేను చాలా సంతోషిస్తాను. ఆడపిల్లని అలాగే మనం చెడగొడుతున్నాం ఇళ్ళల్లోని. అందరూ ఆడపిల్లలు కాదండి, ఆడపిల్లలు కొంతమందే. అయితే అయిన తర్వాత నువ్వు నవ్వుతూ ఇవ్వాల్సిందంటే నాకు నవ్వు రావటం లేదు ఆ టైంలో ఉంటుంది పాపం ప్రేరణ. అయిన తర్వాత ఇదయింది కాక లోపలికి వెళ్ళి నీకు లయ్యరు గియ్యరు అనకు, తినేసే అమ్మ తినేసే అని ముద్దులాడుతున్నారు ఏదో సామెత చెప్పినట్టు. వీళ్ళందరూ ఇదైపోయి ఇలా అన్నదా అంటే ఇలా అన్నదన్నా అని మణికంఠ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లోపలికి వెళ్ళిపోయి ఏడుపులు మొరలు చేస్తుంటే అందరూ బతిమాలేసి ఓదార్పు యాత్రలు జరుగుతున్నాయి. ప్రేరణ ఇలా బాధపడుతుంది. అబ్బాయి వచ్చాడు, ఇది అన్న జరిగింది అని చెప్పాడు.
అక్కడ యాక్చువల్లీ నాగార్జున గారు ఆదిత్య ఓంని అడగాలి. డైరెక్ట్ ఐ విట్నెస్ అక్కడ నించొని అంతా గమనిస్తున్నాడు. నేను చూశాను అది లైవ్లో. అయితే అయిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు అమ్మాయిని. నువ్వు అలా ఇవ్వాల్సింది, ఇలా చేయాల్సిందని మణి అయితే అటాక్ చేస్తున్నాడు. నిఖిల్ అన్నాడు నేను అడుగుతానులే అన్నాడు. అది కాదన్నా ఇలా జరిగింది, అగో వీడి మధ్యన ఇంటర్ఫియర్ అయ్యాడు. నేను ముందు అనుకున్నాను మన పని అయిపోవాలని, బట్ స్టిల్ మళ్ళీ నేనే ఆలోచించి అట్టేసాను. నేను చాలా మామూలుగా ఇచ్చాను, నాకు ఇంటెన్షన్ లేదు అలా చేయడానికి, ఐ డెంట్ మీన్ ఇట్ అని అన్నది. అంటుంటే వెనక నుంచి లేదు, నీకు పెట్టే ఉద్దేశం లేదు, నీకు పెట్టే మనసు లేదు, నువ్వు దాచేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వేదో మనసులో పెట్టుకున్నావు, నీకు పెట్టే బుద్ధి కాదు, నీకు పెట్టే చెయ్యి కాదు. ఎన్ని దుర్భాషలాడిందో ప్రేరణ. మళ్ళీ నిఖిలాళ్ళకి చూపించింది, ఇలా వేసింది అట్టని. ఆ సీన్ చూస్తే మాత్రం ఎవరికైనా సర్రమని బీపీ రైజ్ అవుతుంది. ఏం చేసింది అమ్మాయి? మనకి ఇప్పుడు రీవైండ్లోని వీడియోలు చూసుకుంటున్నాం కాబట్టి, మనం విట్నెస్ చేస్తున్నాం కాబట్టి, అమ్మో హతవిధి ఇది జరిగిందా అనుకుంటారు. అదే ఇంట్లో అత్త కోడళ్ళు ఆడపడిచి మధ్యన ఇదే జరిగితే ఏంటి అమ్మాయి ఇంటి కోడల పరిస్థితి అని అనిపించింది నాకు. అవునా కాదా ఫ్రెండ్స్? మీరు నిజంగా ఇది క్లియర్గా వింటే కనుక దీని మీద మీ కమెంట్ రాయండి, మీ ఉద్దేశం ఏంటో రాయండి. అందుకని ఇలాంటి వాళ్ళ మీద చాలా జాగ్రత్తగా మనం అప్రమత్తంగా ఉండాలి. అయితే హౌస్ హార్మనీని డిస్టర్బ్ చేశాను అయ్యో అంటుంది. అవును కరెక్టేనమ్మా, చాలా డిస్టర్బ్ చేసావు. అయిన తర్వాత ఇతను తినిపించాడు, నిఖిల్ తినిపించాడు. అప్పుడు సోనియా ఏమనుకుందో, పెద్ద మనిషిగా వచ్చి ఫోన్లే ఫుడ్ కదా ప్రేరణ వెళ్ళు, కామ్ డౌన్ అవ్వు, తనకి తినిపించేసి వచ్చి అని చెప్తే పాపం కూల్ డౌన్ అయ్యి తన మనసులో తన ఫ్రస్ట్రేషన్, న్యూలీ మ్యారీడ్ 4 months అయింది అయినా పాపం వచ్చి కామ్ డౌన్ అయ్యి గేమ్ అవుట్ ఓడిపోయారంటే రేషన్ లేదు, సో వెళ్ళి తినిపించి సారీ రా అన్నది. ఇట్స్ ఓకే అన్నది అంత పొగరగాన్ని. నిఖిల్ వచ్చి ఓకే రా అంటే అప్పుడు కొంచెం కట్టలు తెంచుకుంది, తన బాధ ఏడ్చింది. తర్వాత బయటకు వచ్చి మాత్రం మణికంఠకు చిన్న అటాక్ ఇచ్చింది, నీ వల్ల అంతా ఫ్లేరప్ అయింది అంటే వాడు తగులుకున్నాడు. నేనా ఇది అదని. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ మాత్రం ఫన్ అయిందండి, తిట్టారు వీకెండ్లో, నీకు అట్టు ఇచ్చే వరకు నీ తప్పు లేదు అని అంటారు నాగార్జున గారు. తర్వాత షటప్ అన్నావు మణికంఠ అని, అది తప్పు. తర్వాత పోరా అన్నావు, తప్పు. ఇక్కడ సీతాళ్ళు పోని వచ్చి కూర్చోబెట్టి దాన్ని ఏదో పాసిఫై చేయొచ్చు కదా, చేయకుండా ఏంట్రా పోరా అంటుంది. మీరు అనుకోవట్లేదు, అందరూ హగ్గులు చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, పోరా గీరా అనుకుంటున్నారు, కాళ్ళతో తనుకుంటున్నారు, కాళ్ళ మీద పడుతున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి అనేసరికి తప్పు వచ్చింది. ఎందుకంటే మ్యారీడ్ అమ్మాయి కదా, ఆ అమ్మాయి ఏమన్నా తప్పే. అంతకు మళ్ళీ అందరూ అన్మ్యారీడ్ కాబట్టి ఓకే అన్నీ చల్తా ఆడకి. నాకు అదే అనిపించింది, చెప్తున్నాను పార్షియాలిటీ. సో లైన్లు ఏరేరు, ఆ అమ్మాయి ఎవరిని ఎంటర్టైన్ చేయటం లేదు, ఆ అమ్మాయి గేమ్ ఆ అమ్మాయి ఆడుకుంటుంది. అయిన తర్వాత వెళ్ళి చెప్పింది, నీ వెళ్ళే అంటే షటప్ అన్నది వచ్చి ఫీల్ అయిపోయాడు. ఒక మాట అంటే పడలేరు కదా, తప్పులు చేసేస్తారు, ఎవరు దూరమన్నారు అసలు? వాళ్ళ టీం వాళ్ళు లేరా? వాళ్ళు ఎవరో ఏరా? అమ్మాయిలు ఉన్నారు కదా బోల్డ్ మంది. అయిన తర్వాత అలా అయితే డెఫినెట్లీ ఇష్యూ అయి ఉంటుంది కదా. అక్కడికి విష్ణువే వెళ్ళి సీతను ఎవరన్నా పిలుచుకొని అట్టేయించుకోవాలి. ఎందుకంటే పిండి బోల్డ్ ఉంది కదా, ఎవరన్నా అమ్మాయిలు అన్నది, పిండి గిన్నె ఇవ్వనని అనలేదు కదా. అప్పుడు అయిన తర్వాత గట్టిగా ఇచ్చింది. అసలు నాకైతే మజా వచ్చింది. నాగార్జున గారు తిట్టిన వీకెండ్లోని పర్లేదు అనిపించింది. అయితే వచ్చి అన్నది, నబీల్ ఏమైతే అన్నాడో సేమ్ నేనేం ఫీల్ అయినా అదే అన్నది. అప్పుడు ఇక్కడికి వచ్చాక విష్ణు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సిట్యుయేషన్ని. చేస్తుంటే మధ్యన దూరిపోయాడు. చూడు మీ ఇద్దరి మధ్యన నేను ఇది అయిపోయాను, నేను బ్యాడ్ అయిపోతున్నా, నువ్వెందుకు అవుతావురా, నువ్వు ఎవరు, తన వల్ల అవ్వలేదు కదా గొడవ అని విష్ణు అంటది. అంటే అప్పుడు నువ్వు నిన్నటి వరకు నాకు విన్నర్లా కనిపించావు అని ప్రేరణ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది నీ గ్రాఫు, లేదంటే పోరా పోరా పో పో అలా వాడు మాట్లాడుతుంది. నువ్వు పో అంటే నేను పోనంటే పోరా అంటే ఉందండి. అసలు పీక్స్ ఎంత బాధపడిందో, ఎంత ఉక్రోషం ఉందో నేను విష్ణుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పింది క్లియర్గా. మా క్లాన్గా ఓడిపోయి ఉంటే మా నో రేషన్,
ఉన్న గోధుమ పిండి అట్లు పిండి కలిపాను, మాకు ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకొని వెళ్ళిపోదాం. డిస్కషన్లో ఉన్నాం. మన టీం లీడరు డిస్కషన్ పెట్టాడు, వెంటనే రమ్మన్నాడు. నా చెప్పింది కూడా గ్యాస్ స్టవ్ దగ్గరే. టీం లీడర్ ఏం చెప్తే మనం అది వినాలి, దానికి కట్టుబడి ఉండాలి. వెంటనే రమ్మన్నాడు అభయ్ అన్న డిస్కషన్కి, అక్కడికి వెళ్ళాలి అని కూడా చెప్పిన. వీడు ఇక్కడ ఏమొచ్చి ఈ తుంపట్లు పెట్టి అంతా వేస్టేజ్ చేసి టైం పాస్ చేస్తున్నాడు. ఫోకస్డ్గా ఉండాలి గేమ్ మీద. అలా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, నాకు అది నచ్చింది. నబీల్ కూడా అలాగే ఉంటున్నాడు. అయిన తర్వాత అప్పుడు అన్నది, నువ్వు విన్నర్వి ఇది ఏదైనా అసలు ఎంత కంగలేదు, పో పో అన్నది. టోటల్గా విష్ణుకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. అక్కడ కట్ చేశారు ఇలాగా అలాగా. అందుకని మాకు ఏం ఉండదు కాబట్టి, రేషన్ ఏముంటుందో లేదో తెలియదు కాబట్టి ఫీడ్ చేయడానికని వాళ్ళకి దోశలు వేసి వెళ్ళి ఇచ్చాను అని చెప్పింది. ఈలోగా కట్ చేస్తే 12 నీ పెట్టే చెయ్యి కాదని చెప్పి అంత దోశ పిండి ఉంది కదా, 2 గుడ్లు తిన్నానని పెట్టుకుంది మనసులో అని చెప్పి ఇంకా సాగదీస్తుంది. అయిపోయిన తర్వాత 12:45కి అబ్బాయి గట్టిగా చెప్పు అంటే చెప్పాడు సోనియా. ఏమంటే అబ్బాయి సోనియాకి చెప్తున్నాడు వాడు డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు అని. పక్కనే ఉన్నారు నలుగురు కూర్చున్నారు, నిఖిల్, అబ్బాయి, సోనియా అండ్ పృథ్వీ. ఏంటన్నా అని అడిగేచ్చు కదా. అడుగుతుంటే వాడు చెప్పకపోతే అక్కడ చాలా న్యూసెన్స్ నాన్ సెన్సికల్గా అనిపించింది తెలుసంటే. నిఖిల్ ఏమో అంటే అక్కడెక్కడ ఫ్లేరప్ అయిపోయి సోనియాని ఏమనేస్తాడో, ఏనన్నా ఎలా ఉన్నానన్నా, ఎందుకు అలా ఉన్నానన్నా, ఈ సోది భరించలేకపోతున్న హగ్గులు ఏంటో అసలు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అయితే అబ్బాయి చెప్పాడు పృథ్వీ ఫీల్ అయ్యాడని. ఎందుకంటుంటే వాడు చెప్పడులే అంటున్నాడు. అప్పుడు నిఖిల్ తీసుకెళ్ళి బయటకు అడిగితే తన సంచాలకుగా చేసిన పనికి నేను ఏదో ప్రశ్నిస్తే నీకెందుకురా అన్నదట. నువ్వెవరు ప్రశ్నించడానికి అన్నదట. ఏదో కోపంలో అనుకుంటారు, వాళ్ళు చనివే దోస్తులే కదా, ఆ దోస్తులుగా అన్నదిలేరా అంటే లేదు నేను బాండ్కి బ్లాక్ చేసేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, హగ్గులు తగ్గుతాయి ఇప్పుడు అని అనుకున్నాను. ఏమో ఆ అబ్బాయికి ఇంకేమి ఆలోచనలు ఉన్నాయో, ఏ ప్లాన్స్ ఉన్నాయో. అయితే వీడు నిఖిలేమో కన్విన్స్ చేస్తున్నాడు, పృథ్వీకి అది కాదురా ఇది కాదురా అని. అయిపోయిన తర్వాత ఇప్పుడు పృథ్వీ అబ్బాయి అంటాడు లేదు వాడు ఫీల్ అవుతున్నాడు, అప్సెట్ అయ్యాడు, నువ్వు అలా నుంచి అన్నాడు. అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇష్యూ తేల్చేసుకొని హలో బాయ్ బాయ్ అనుకుని నైట్ కల్లా గుడ్ నైట్ చెప్పి పడుకుంటూ పోవాలి. కాదు, తెల్లవారుజామున ఓ పాట, ఏమంటే బంగారు కోటిపేట పాట అయిపోయిన తర్వాత డాన్స్ అయిపోయిన తర్వాత కళ్ళల్లో కళ్ళు చూస్తూ నిఖిల్తో ఇలా చూస్తుంటే సోనియా ఏంటన్నా ఏమమ్మా అంటే వాడినట్లా నీసన్నా. వాళ్ళిద్దరూ సార్ట్ అవుట్ చేస్తుంది. వీళ్ళు కళ్ళపై కళ్ళు పెట్టి చూసుకోవడం ఏంటి, వీళ్ళు మళ్ళీ హక్కులు చేసుకోవడం ఏంటి అంటే వాడితో అలా మాట్లాడేసానా అని ఈవిడ ఇక్కడ నిఖిల్తో ఫీల్ అవుతుంది. వాడితో ఫీల్ అవ్వాలి కదా. వీళ్ళు రూమ్లో సీతు అందరితో డిస్కషన్ భలే పెట్టింది, ఓపెన్ పంచాయత్. వీళ్ళు ఇక్కడ మాట్లాడుతుండగా ఇండివిజువల్ ఒపీనియన్ లేదు, మనం మాట్లాడడానికి లేదు, క్లియర్. తన మాట దగ్గరికి వచ్చేసరికి అంటే మాత్రం ఫైట్ చేస్తుంది. నిఖిల్ చీఫ్గా 2 days వాక్కలు విపరీతంగా అరిచాడు. అమ్మో డామినేషన్ అనుకున్నా. తర్వాత ఏమని లీడర్షిప్ ఫ్రెండ్షిప్ మొదలుపెట్టిందో ఫట్ అంతా క్లోజ్ మారిపోయాడు ఫుల్గాని. అంటే అక్కడి నుంచి ఈయనకి మాకు ఫరకే పడదు అన్నట్టు వాడు బర్రెలాగా ఎదిగాడు కానీ చిన్న పిల్లోడు వాడు అని చెప్తున్నాడు. దారా అని భుజంలా చూపిస్తుంటే ఆయన మీదకి ఆ భుజం మీదకి సగం మనిషి ఎక్కేసి హక్ చేసేసుకొని సోఫా టు సోఫా. ఏంటి అరాచకం, మనకి పిల్లలు చూస్తున్నారు బిగ్ బాస్, సరదాగా ఫ్యామిలీతో చూస్తున్నాము, ఏంటిది అని అనిపించింది నాకు. చేసి పోనీ డ్రెస్సింగ్ బాగానే ఉంది, ఎందుకు ఆ ఎమోషన్ ఏంటి అక్కడ? వాడినేదో అనడం, వాడేదో ఫీల్ అవ్వడం, వీళ్ళిద్దరూ ఇదైపోయి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఏంటి, ఈ నిఖిల్తోని ఇచ్చేసుకోవడం ఏంటి, ఆ ఫీలింగ్లు ఏంటి? అంత టాలరెన్స్ లేని వాళ్ళు అసలు బిగ్ బాస్ గేమ్ ఏం ఆడతారు? 105 days ఏముంటారు? ట్రాఫీ ఏం గెలుచుకుంటారు? బిగ్ బాస్ విన్నర్ అంటే ఫిజికల్లీ ఫిట్,
గేమ్స్ ఆడాలి, అందరినీ కలవాలి, అన్ని ఒడుదుడుకులు తట్టుకోవాలి. అలాంటి వాళ్ళే విన్నర్ చేస్తారని నా ఉద్దేశం. అయితే ఇండివిజువల్ ఒపీనియన్ లేదు అని సీత అన్నది అది కరెక్ట్ అనుకుంటుంది, కానీ కాదు. వాడికి ఇండివిజువల్ ఒపీనియన్ ఉంది, తన గేమ్ తను ఆడుకుంటున్నాడు, చుట్టూరు వాళ్ళని తను మెయింటైన్ చేసుకుంటూ బాగా కన్నింగ్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క పందాలోని ఏముంటుందని ఆర్గనైజ్డ్గా చుట్టూరు వాళ్ళు ఎవరిని వదులుకోకుండా చేసుకుంటూ తన గేమ్ తను ఆడుకుంటూ ముందుకు నడుస్తున్నాడు నిఖిల్ అనిపించింది నాకు. ఫస్ట్ బుట్టలో పడిపోయింది అబ్బాయి, తన గేమ్ తను ఆడుకోలేకపోతున్నాడు. చిన్న ఫిజికల్ హెల్త్ ఇష్యూ కూడా, బ్రీదింగ్ ఇది కూడా ఉంది తనకి. అయితే అయిన తర్వాత అందరూ సోఫాలో కూర్చుంటే బిగ్ బాస్ అందరినీ శక్తి క్లాన్ని అంటే నిఖిల్ క్లాన్ని మెచ్చుకున్నారు. మీరు గెలిచారు ఇది ఇది అని చెప్పి. తర్వాత కాంతారా మీరు గెలుచుకోలేదు కాబట్టి అవును అందువల్ల అని భలే అన్నాడు. అయిన తర్వాత ఒక బజర్ మోగుతుంది. జనరల్ మార్కెట్కి ఏమో ఈయన ముందు నాకు అర్థం కాలేదు, ఏంటి ఒకే మార్కెట్కి వెళ్ళారు, ఈయన గురించి పెద్ద పెద్ద బాస్కెట్లు ఇచ్చారు, ఆయనకి పాపం బాస్కెట్ పెట్టలేదు అని నాకు డౌట్ వచ్చింది. 2 బాస్కెట్లు ఈయన వాడేశాడు అందుకా అనుకున్నా. కాదు, నిఖిల్కి అర్థమైపోయింది అప్పటికే గేము ఏంటంటే నేను గెలిచాను కాబట్టి నాకు బాస్కెట్లు ఇచ్చారు, నీ సూపర్ మార్కెట్ ఇదే మార్కెట్ని జనరల్ మార్కెట్ అంటారు, ఆయనకు గోన్ సంచి ఇచ్చారు. పాపం అసలే బ్రీదింగ్ ప్రాబ్లము, వంగి పరిగెట్టి చేయలేడు, ఆ బొట్టలు మొయ్యలేడు, టక్ మన బొట్టలోంచి ఈయన బాస్కెట్లోకి వేసేసుకున్నాడు. సో ఆ గోన్ సంచిలో పెట్టుకోవాలంటే అప్పటికే చాలా డిస్టర్బ్ అయిపోయాడు, అన్నీ వేసుకోలేకపోయాడు, కొన్ని వేసుకున్నాడు. ఆ గోన్ సంచిలోకి జనరల్ మార్కెట్ కదా, గోన్ సంచిలోకి అన్నీ సర్దుకోలేకపోయాడు. ఈలోగా దమ్ము వచ్చేసింది అబ్బాయికి, బాగానే ఆయాస పడిపోయాడు. బజర్ నొక్కేసింటే బాగానే కలెక్ట్ చేశారా గోన్ సంచి నిండా, ఎటకారం కాకపోతే అని పొట్టోడు కదా అబ్బాయి, కరెక్ట్గా వీడు చెయ్యిలా అనేసరికి వస్తాడనమాట. పెట్టేసి పట్టించుకొని అవసరం లేని ప్రేమలన్నీ ఒలగబోస్తుంటాడు నిఖిల్ చాలా సందర్భాల్లో. అదే జరుగుతుంది, చూడలేకపోతున్నాను నేను. అయిన తర్వాత కిచెన్లో మళ్ళీ ప్రేరణని విష్ణు చిన్న తారసపడతారు. వెళ్ళి సామాన్ దాచుకోండి అన్నారు బిగ్ బాస్, దాచుకున్నారు. అయితే ఇక్కడ మంచి గర్ల్ కాన్వర్జేషన్ అయింది. ఏంటంటే సోనియాని ప్రేరణ మాట్లాడుకుంటుంటారు. ఆహా ఏంటి ఆయన ఇదేంటి అదంటే, యాక్చువల్లీ మేము కలిసి పనిచేస్తున్నాం 2 ఏళ్ళ నుంచి, స్పాన్సర్ కూడా అయినా యూఎస్ నుంచి, వర్కింగ్ టుగెదర్. నేనే కొంచెం నాకు ఆయన పరిచయం నుంచి అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. అందుకంటే నువ్వేనా ప్రపోజ్ చేసి, వెరీ గుడ్. మరి కాంప్లికేషన్ ఏంటి అని అడిగితే డిపెండెన్సీ అని ఏదో వంగి చెవులు చెప్తుంది. ఇన్నాళ్ళు రోజుల్లో అయితే దానికి కూడా పనిష్మెంట్లు ఇచ్చేసారు బిగ్ బాస్, కొంచెం లిబర్టీస్ ఇస్తున్నారు. నైస్ గుడ్ అనుకున్నాను. గర్ల్ టాక్లు ఏంటంటే నేనే ప్రపోజ్ చేశాను అన్నట్టు, డిపెండెన్సీ మా ఫ్యామిలీ కూడా సెటిల్ అవ్వాలి, ఏదో ఎన్జిఓ ఏదో పెట్టిందట అమ్మాయి, అప్పటి నుంచి ఆయన పరిచయం అట. సో ఇవిలా చెప్పుకుంటూ వచ్చారు. కట్ చేస్తే 1:30కి కిచెన్ టైము. పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూసా బాంబు పేల్చారు బిగ్ బాస్. 1 వీక్లో కిచెన్లో వండుకునే టైము ఓన్లీ 14 అవర్స్ 1 వీక్లో. యాక్చువల్లీ అది 1 వీక్ అవుతుంది, సండే వరకు అయి ఉంటుంది, చూడాలి. సో 1 వీక్లో 14 అవర్స్ అంటే రోజుకి ఎంత పడుతుంది? సో దీని మీద లైవ్లో చూస్తే చాలా డిస్కషన్ అయింది. కొంతమంది అక్కడే తిట్టేసుకున్నారు, కొంతమంది డామినేట్ చేసుకున్నారు. ఫైనల్లీ ఏదో చెప్పారు, 2 డేస్ పొయ్యిలు షేర్ చేసుకోవడం, టైమర్ ఆన్ అవుతుంది 14.00 దగ్గర స్టార్ట్ అవుతే దాన్ని మాట అలా మెయింటైన్ చేసుకుంటూ దాచుకుంటూ ఎప్పుడు కిచెన్లోకి వస్తే అప్పుడు గంట కొట్టడం, పని అయిపోయింటే మళ్ళీ గంట కొడితే బిగ్ బాస్ టైమర్ అలా అవుతుంటుంది అన్నమాట. సో చాలా డిస్కషన్స్ మీద కుక్కర్లోని వాళ్ళేమో మటన్ బిర్యానీ పెట్టుకున్నారు, ఇద్దరు టీలు పెట్టుకున్నారు. అక్కడ కాఫీ కలిపింది ఏమంటారు పప్పు గరిటతోని తురిపి అందరికి 6 కప్స్లో పెట్టింది. ఇంతంత కప్స్ పాలు చల్లారిపోయి, పంచదార వేయడం రాదు, కాఫీ పౌడర్ రాయడం రాదు. ఏంటి అమ్మాయి అని అనిపించిందా? ఒక పిల్లలు అంత చక్కగా బిర్యానీలు వండేస్తున్నారు, కటింగ్లు చేసేస్తున్నారు, కాఫీలు టీలు అన్నీ కలిపేసుకుంటున్నారు, చపాతీ బీళ్ళు కలిపేస్తున్నారు. ఈ అమ్మాయి కాఫీ కూడా కలపడం రాదు. తప్పు, ఆడపిల్ల పని చెయ్యాలన్నావు, అందరికీ పని రావాలి, నీ తిండి నీకు వండుకోవడం రావాలి. ఇదంతా చేత కాకపోవడం వల్లే
మణికంఠ లాంటి ప్రబుద్ధుడు ఇంటర్ఫేర్ అయ్యి ప్రేరణ పనిచేసుకుంటూ ఇంటర్ఫేర్ అయ్యి ఈ అమ్మాయి ఎంచి నీకు ఇచ్చే బుద్ధి లేదు అని చెప్పి చేసుకోవడం రాదు, కలుపుకోవడం రాదు, అటు తిప్పుకోవడం రాదు. కానీ ప్రేరణ లాంటి అమ్మాయిని వేసిస్తుంటే నాను వంకలు పెట్టి జైలు కూడ్లాగా వేసింది ప్లేట్లో అని చెప్పింది అందరికీ. ఇప్పుడు వీడియో చూసి నాగార్జున గారు ఏమంటారో బట్టి నా రియాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నేను చూస్తాను. అయితే ఇది అయిన తర్వాత చక్కగాని కూర్చొని తింటుంది, ఏం పర్లేదు, ఆ అమ్మాయికి ఏమి ఇది లేదు. అయిన తర్వాత కుకింగ్ చేసుకున్నారు శుభ్రంగాని. అంటే అక్కడ స్కిల్స్ తెలుస్తాయి వాళ్ళు చక్కగానే. అమ్మాయి అయితే నైనిక క్లారిటీ ఉంటుంది. చాపింగ్ అన్నీ నేను చేసి ఇచ్చేస్తాను అనేది ఇచ్చేసింది. ఇక్కడ అభయ్ గారు చేశారు పాపం. ప్రభావతి ఈజ్ బ్యాక్ 2.0. పెద్ద కోడిరా ఎగ్స్తో వస్తుంది. నా క్లాన్ డేంజర్లో ఉంది. నన్ను, నా క్లాన్ని, నా ఎగ్స్ని మీరు నన్ను ప్రొటెక్ట్ చేస్తే టీం అంతా వస్తారు. నిఖిల్ టీము అది అభయ్ టీం వస్తారు. సో అభయ్ టీంలో నాకు పెద్ద అటాకర్స్ లేరు అనిపించింది. నెంబర్ 1, అన్రూలీగా రఫ్గా ఎలా పడినా పర్లేదు మనం ఆట గెలవాలి అనుకున్న అంత క్యారెక్టర్స్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య ఓం గారు కొంచెం ఏజ్ వల్ల పెద్దగా అంటే పృథ్వీ లాంటి వాళ్ళని అడ్డుకోలేరు. నెంబర్ 1. రెండోది నబీల్ ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. మా బక్క పల్చగా మణికంఠనైతే ఇలా ఇసిరి కొట్టాడు నేల మీద. ఒక పెద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్ దీనిలాగా ఫైటర్ లాగా ఎవరు నిఖిల్ కావాలనే చేశాడు. కావాలని అనిపించింది. మీరు ఏమనుకున్నా నేను ఆ లైవ్లో చూశాను చాలాసార్లు రివైండ్ చేసుకొని. ఆ అబ్బాయినే టార్గెట్ చేసి ఆ అబ్బాయి కలెక్ట్ చేసినవన్నీ లాగేసుకొని అలాగ ఎడం చేత్తని అలా పడేశాడు. రెండోసారి కూడా కాళ్ళు లాగేశాడు, ప్యాంటు లాగేశాడు. అయితే నిఖిల్ తన గేమే తనకు టార్గెట్. మెచ్చుకుంటారు నాగార్జున గారు, నాకు 100% తెలుసు. కానీ ఇది విధానం కాదు. ఆడచ్చు కానీ మానవత్వం ఉండాలి. కొంత అవతల వాళ్ళు అంటే కన్సర్న్ ఉండాలి. పడిపోతే సారీ చెప్పలేదు, దగ్గర తీసుకెళ్ళి మెడికల్ రూమ్కి తీసుకెళ్ళలేదు, ఏం చేయలే. అబ్బాయికి మాత్రం గుండాగినంత పనైంది. వాడు పోయాడే అనుకున్నాడట. చెప్పాడు ఆ మాట కూడా. నువ్వు ఉన్నావో పోయావో కూడా నాకు తెలియదురా, ఎందుకురా నీకు అంత రిస్క్ అని చెప్పి పాపం భయపడ్డాడు అబ్బాయి. నిఖిల్ ఇంతలే ఆడుతున్నాడా లేదని అబ్బాయి మీద ప్రెషర్ పెడుతున్నాడు కావాలని. చాలా ఇన్హ్యూమన్ అనిపించింది. ఇన్హ్యూమనే గేమ్ బిగ్ బాస్ అంటే నేను చెప్పలేను. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే ఎనీబడి ప్లేస్ ఎ గేమ్ టు విన్ ఇట్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కాదు కాబట్టి నేను ఈ రూల్ చెప్తున్నా. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అయితే కొట్టుకోండి, ఓకే. అయితే అక్కడ ఈ దీంట్లో నేను బిట్ బై బిట్ పైన నిఖిల్ చాలా రఫ్గా ఆడపిల్లని ప్రేరణని యష్మిని అయితే అడ్డగా ఈ పొట్ట దగ్గర పట్టుకొని ఇస్త్రీ కొట్టాడు. సోనియాని మాత్రం ముట్టుకోకూడదట. అమ్మాయి ముట్టుకుంది, యష్మి పట్టుకున్నా విడదీసేసి తెచ్చేసి ప్రొటెక్ట్ చేసేసుకుంటున్నాడు. ఎక్కడ న్యాయం నిఖిల్? యువతల ఆడపిల్లని ఇసురు కొట్టేస్తావా? మీ అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేసుకుంటావా? ఆ అబ్బాయిని అయితే ఇసిరి కొట్టి నేలకేసి కొట్టాడు మణికంఠని. వాడికి చిన్న హెడ్ ఇంజ్యూరీ తగిలింది. వాడు స్తబ్ద్ అయిపోతే చూడలేదు, గేమ్ ఆపలేదు. అప్పుడు యష్మి చూసింది పరిగెట్టి. ఎవరో చెప్పారు అక్కడి నుంచి, మణిని చూడండి పడిపడా. అమ్మో బుర్రకి ఇంజ్యూరీ అయిపోయింది దేవుడా అని అబ్బాయి వచ్చాడు. పాపం చాలా కంగారు పడిపోయాడు. అమ్మో ఏమైందో వీడికి అని చెప్పి నువ్వు ఆపరా అని చెప్పి మెడికల్ రూమ్ వెంటనే రమ్మన్నారు. పాస్ చేశారు. లోపలికి వెళ్ళాడు అబ్బాయి. ఏమైందో మనకేం చెప్పలేదు కానీ కొంచెం హర్ట్ అయితే అయ్యాడు. అయిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ అక్కడితో ఏంటంటే ప్రేరణ యష్మి ఆడుతుంటే అట విసురు కొట్టాడు. కానీ వాళ్ళు గర్ల్స్ అంటే ఎవరో టచ్ అయ్యారు. ఏదో అంటే సరే గేమ్ ఆపిమందాం, ఇలాంటి గేమ్స్ పెట్టద్దండం అంటే నువ్వే ఏదో అరుస్తున్నావు. ఏదో అంటే నేను అమ్మాయినే కదా, నేను ఆడుతున్నాను కదా అని గట్టిగా మళ్ళీ తగులుకుంది యష్మి. గేమ్ వద్దని చెప్పండి అని. అక్కడికి ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు 7, శక్తి టీము 21, అభయ్ టీం 7. పాపం ఎంత వేరియేషన్ ఉందో చూడండి. అక్కడికి 7 3s 21. ఓకే. అబ్బాయి హైట్ తక్కువ, నెంబర్ 1. స్పీడ్ లేదు, కొంచెం లావుగా ఉండడం వల్ల. అంటే ఎందుకు చెప్తున్నా అంటే లావు గురించి అని కాదు,
స్పీడ్ లేదు, డెఫినెట్లీ స్పీడ్ లేదు, ఎందుకంటే ఎక్సర్సైజ్ బాడీ కదా అది. నెంబర్ టూ, ఇక్కడ అదే టైంలో అబ్బాయి నిఖిల్ చాలా హెల్తీగా ఉంటాడు, చాలా ఫిట్గా ఉంటాడు. తను గేమ్లోని చాలా స్పీడ్ అంటే బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఈజ్ ఏబుల్ టు అటాక్. ఇక్కడ పృథ్వీ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాడు, చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. చిల్లలా టచ్ చేస్తే టప్మని సర్రమని అంటుకుంటాడు. అక్కడ గేమ్లోనైతే అబ్బాయిని అటాక్ చేశాడట, బ్లాక్ చేశాడట. అబ్బాయికి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటే అబ్బాయి రాకూడదు బెలూన్స్ గేమ్లో, నబీల్ని పంపించాలి అన్న ఈ పృథ్వీయే పేక మీద చెయ్యేసి శుభ్రంగా బ్లాక్ చేసి ఉంచితే ఊపిరాడలేదు అబ్బాయికి. కంట్లో పొడిచేసాడంటే తగిలి ఉండొచ్చు, ఓకే, ఇట్స్ ఓకే. అప్పుడు ఆదిత్య గారు వచ్చి ప్రొటెక్ట్ చేయకపోతే ఆదిత్య గారి మీద పృథ్వీ అటాక్ చేసి చాలా ఘోరంగా పేక పట్టుకొని ఇలా తిప్పాడు. నేను లైవ్లో అది చూశాను, మళ్ళీ చూస్తాను. మళ్ళీ అసలు దీని మీద వీకెండ్లో నాగార్జున గారు ఏం డిస్కషన్ పెడతారో. ఆల్ ఇన్ ద గేమ్ ఇవి జరుగుతూ ఉంటాయి అని అంటారు, నా ఎక్స్పీరియన్స్ అంటారనే అనుకుంటున్నాను. అలాగే పృథ్వీ ఇంకో దగ్గర ఈ గుద్దులాట్లో అమ్మాయిలు చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. ఎస్పెషలీ యష్మి, ప్రేరణ, విష్ణు కూడా కలెక్షన్ బాగా చేసింది, కానీ కొంచెం నోరు దురుసు ఎక్కువ. అయితే అంటుంది ఏదో ఇలా అంటే ఇలా దాన్ని లేపేస్తాను ఏదో అంటుంది. లేపమ్మ అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళు నిన్ను ఎలా ముట్టుకెళ్ళి పెడతారో వాళ్ళు రెడీగా ఉంటారు. అయితే ఇక్కడ ఈ పృథ్వీ ఫైట్ చేస్తుంటే ఇద్దరితోని టోటల్గా వ్యాంటన్లీ నేను చూడలేదేమో, పొరపాటున తను చెయ్యి మణికంఠ గుండెల మీద ఉండిపోయిందేమో అని అనుకున్నాను, కానీ కాదు. చూస్తూ నొక్కిపట్టి బ్లాక్ చేసి మణికంఠని పక్క ప్రాణం, ఎంత ప్రాణం అంటే గుబ్బుకు గట్టిగా చేయనలా అంటే ప్రాణం పోద్దేమో అని బెంగటికి చచ్చిపోయాను నేనైతే. అయిన తర్వాత కొంచెం ఇంకా ప్రెషర్ పెడుతుంటే పేక వరకు వెళ్ళిపోయింది. ఈ చెయ్యిని ఇలా అడ్డేస్తే స్ట్రగుల్ అయిపోతున్నాడు. చేతితో ఏమించి అడ్డుకోవటంలే, కాళ్ళేమో వాళ్ళందరి మధ్యన ఉండిపోయి ఏం చేస్తాడు. అప్పుడు ఏమవుతుందండి, ఊపిరాడక పోతారండి మనుషులు. ఏంటి గేమ్స్ అని అనిపించింది నాకు. కొంత వెంటనే బిగ్ బాస్ పాస్ అని ఆపడం నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. అయిన తర్వాత మళ్ళీ ఎగ్స్ తీసుకోబోతుంటే నిఖిల్ వచ్చేసి ఎవరిని లాగేసి మణికంఠ స్పీడ్గా ఉన్నాడు తెలుసు, బక్కవాడు కదా, టకమని వెళ్తున్నాడు అబ్బాయి. బాగా ఆడాలని మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ప్యాంటు లాగేసి అసలు అరాచకం సృష్టించాడండి నిఖిల్. అయితే ఏదో అంటాడు, రామా అని కప్ప అంటే నేను ఎప్పుడైనా తలుచుకుంటే ఉన్నది నీ కాళ్ళ కిందే స్వామి అన్నదట కప్ప. అలాగా నిఖిల్తో చెప్తుంది యష్మి, పృథ్వీ చాలా రఫ్గా ఆడుతున్నాడు, వైలెంట్గా ఆడుతున్నాడు అంటే. ఈ మాట్లాడే లోపల అమ్మాయిల దగ్గర గుడ్లన్నీ ఏరుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు నిఖిల్. ఎంత ఇన్హ్యూమన్గా ఏం బాగా ఆడాడని మీరు అనుకోండి, నాకు మాత్రం మానవత్వం లేదనిపించింది. అడ్డకోలుగా అసలు ఆదిత్యాన్ని అయితే పెద్దోడని చూడకుండా ఇసిరి కొట్టేశారు, బెడ తిప్పేశారు. ఆ మణికంఠాన్ని అయితే గుండె మీద వేసి చెయ్యేసి నొక్కేశారు. అబ్బాయికి బ్రీదింగ్ ప్రాబ్లం ఉందన్న అబ్బాయిని పిసికేసి బ్లాక్ చేసి చాలా బాధ పెట్టాడు. ఇవన్నీ చేస్తూ గేమ్ ఆడి వాళ్ళు డామినేట్ చేసి గెలిచారు అనిపించుకున్నారు, కానీ నా ప్రకారం అది గెలుపు కాదు. పాపం బతిమాలుతున్నారు, వద్దురా పృథ్వీ వద్దురా అని. పాపం ఆదిత్య ఏం చేయగలరా పొజిషన్లో అని అనిపించింది నాకు. ఇద్దరు పెద్దవాళ్ళు నిలబడిపోయి అటాక్ చేసేస్తుంటే తట్టుకోలేక గిల్లగిల్లాడిపోయారు అనిపించింది నాకు. చాలా బాధ వేసింది నాకు. టీంని అలాగా ఎంచుకున్నాడు అబ్బాయి, చాలా తప్పు చేశాడు. ఎందుకంటే నిఖిల్ని నమ్మేస్తాడు. అయిన తర్వాత మణి కూడా పిచ్చి ఏంటంటే అక్కడ అమ్మాయి చెప్పింది యష్మి ఏమనంటే 5 కలెక్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ పెట్టిరా మేము దాచుకుంటామని చెప్తుంటే 10 12 ఐ వాంట్ అన్ అటాకర్ పంపించండి నేను కలెక్ట్ చేస్తున్నా. అప్పటికే అబ్బాయి పరిగెడుతున్నాడు, కలెక్ట్ చేసుకున్నాడు. యష్మి వస్తుంది, కలెక్ట్ చేసుకుంటుంది. అయినా ఐ వాంట్ అన్ అటాకర్ అనేసరికి తీసి పెట్టి నేలకేసి కొట్టి ఆ బాల్స్ అన్ని తెచ్చుకొని ఇట్స్ గేమ్ అనుకొని వెళ్ళిపోయాడు నిఖిల్. అట్లీస్ట్ కట్టసీ లేదు, సారీ లేదు, వాడు కేర్ లేదు, వాడు తల మీద చెయ్యలేదు. అదండి నిఖిల్. నాకైతే అసలు నచ్చలేదండి. మీరేమనుకుంటున్నారు ఏది గేమ్ ఇలాగే ఆడతారంటే మీరు రాయండి, కమెంట్ రాయండి. అయిన తర్వాత డిస్కషన్స్ పెట్టుకున్నారు. వాడికి బ్రెయిన్ లేదు, తప్ప సాట ఆడతాడని అబ్బాయి అంటున్నా.
అబ్బాయిదే చాలా తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కరెక్ట్గా టీంని సెలెక్ట్ చేసుకోలేదు. తనకి చాయిస్ ఇచ్చారు, నాగార్జున గారు ఇచ్చినా చేసుకోలేదు. చేసుకోవాల్సింది అయిపోయింది. అయిపోయిన తర్వాత పృథ్వీ సేవ్ ఎనర్జీ. పృథ్వీ వైలెంట్గా బిహేవ్ చేసిన ధోరణి చూస్తే ఒక్కొక్కళ్ళకి మాట చోట్ల పట్టి భయం వేసి గజ్జ వణికిపోతారన్నమాట. అలాంటిది నేను 2 సార్లు చూడాల్సి వచ్చింది, చూసి నేను రాయాల్సి వచ్చింది. ఎంత వైలెంట్గా అంటే ఆ కళ్ళల్లోని నిప్పులు చెరుగుతున్నాడు. ఎంత వైలెన్స్ అంటే ఒక మృగంలాగా బిహేవ్ చేశాడు అనిపించింది నాకు. మృగంలాగే బిహేవ్ చేశాడు. బతిమాలుతున్నాడు ఆదిత్య, ఇలా వద్దు ప్లీజ్ ప్లీజ్ పృథ్వీ అని. నిఖిల్ అడ్వాంటేజ్ తీసుకొని ఆడిని ఆడు రెచ్చిపోని అని ఇలా గుడ్లన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాడు నిఖిల్. అయితే ఈలోగా మనకు చాలతగానే సోనియా అమ్మ ఉంది కదా, నువ్వు ఎనర్జీ సేవ్ చేసుకో పృథ్వీ, ఆర్గ్యుమెంట్ చేయకుది, వాడిని ఎందుకు ఏంటిది రెచ్చగొడుతున్నారు అనుకొని. బాబాయ్ మీకు చేతక అంటే అవునమ్మా ముడుచుకొని కూర్చుంటా అన్నాడు పాప ఆదిత్య. కూర్చోండి చేతకాకపోతే, లేకపోతే భరించండి అంటుంది. అంటే బలంగా ఉంటే అంత ఆవేశం వచ్చేసి విర్రవీగిపోతారన్నమాట. సినిమాలు చూసి ఎందుకు విలన్లు ఇలా బిహేవ్ చేస్తారో అని అనుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ స్ట్రెంగ్త్ మనీ పవరో, కత్తుల పవరో, లేకపోతే అనుకున్న పొలిటికల్ పవరో చూసుకొనో విర్రవీగిపోతుంటారు అన్నమాట సినిమాల్లోని. అది చూసి ఏంటిది మానవత్వం లేదా అనుకుంటుండేదాన్ని. దానికి ప్లేస్ తక్కువైపోయిందండి సమాజంలో. మనం పోరాడదాం, కొంచెం సమాజాన్ని బాగుపడదాం, కొంచెం దీన్ని మళ్ళీ పూర్వ వైభవం రావాలని మనబోటి వాళ్ళైనా కొంచెం కృషి చేసి సమాజం బాగుపడడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సమాజం ఎవరో కాదు, మనందరం కలిస్తేనే సమాజం. అయితే మెడికల్ రూమ్ నుంచి మణి వచ్చాడు. ఇదేంటి సోనియా అంటుందన్నమాట, మీకు చేతనైతే తట్టుకోండి, లేకపోతే కూర్చోండి, మీ దగ్గర మీద కూర్చోండి అని అంటుంది. అయిన తర్వాత ఇంకా చాలదా, ఇంకో పులి విష్ణు అరుస్తుంది. ఈలోగా ఏదో కదిపింది. ఇక్కడ తప్పు చేస్తున్నావు విష్ణు, ఇంతవరకు ఆట ప్రేరణతో ఆడుకున్నావు, 2 రోజులు బాగా ఆడితే చాలా అమాయకురాలివి, మంచిదానివి, మంచి పిల్లవి అనుకున్నాను, కానీ నీ విశ్వరూపం ఇవాళ చూపించావు. విష్ణు అంటే ఎంతో భక్తి ఉండి, విష్ణు విశ్వరూపం అంటే మరింత భక్తి ప్రపత్తితో కాళ్ళ మీద పడిపోతాం. అలాంటి నీ విశ్వరూపం ఇవాళ చూపించావు. ఆ విష్ణుమూర్తి అవతారానికి నీ అవతారానికి చాలా చాలా నక్కకి నాగలోకం అంత తేడా ఉంది. నబీల్ని అటాక్ చేసింది తన బాడీ పార్ట్స్ అట. మాటలు చూడండి, అక్కడ చేతులు పెట్టుకుందట, అక్కడ గుడ్లు పెట్టుకుని దాచుకుందట. ఈ అబ్బాయి టచ్ చేస్తున్నాడు, నబీల్ టచ్ చేస్తున్నావు అంటున్నావు. నేను టచ్ చేయలేదు, నువ్వు చేతులు ఎక్కడ పెట్టుకున్నావు, ఎక్కడ దాచుకున్నావు, నువ్వేం పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నావు. నబీల్ లాంటి మంచి అబ్బాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తే నీ గ్రాఫ్ టప్ అని పడిపోద్ది విష్ణు. ఇప్పటికే ప్రేరణాన్ని అటాక్ చేసి జైలు కూడ్లాగా వేసిందని అన్నీ పెద్ద మిస్టేక్ చేసావు. రెండోది ఇప్పుడు మళ్ళీ పెద్ద బ్లండరే చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వంటే అమాయకురాలని చూపించుకున్నావు లాస్ట్ వీక్ నాగార్జున గారు ఏం మాట్లాడతారో మహానుభావుడు చూడాలి. నేను ఎదురు చూస్తున్నాను శనివారం ఏం మాట్లాడతారో విష్ణు బిహేవియర్ గురించి. ప్యాంపర్ చేసి వదిలేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకునేదే లేదు. ఎలాగ రివ్యూ చేయాలో చేస్తాను నేను. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే నబీల్ని అక్కడ నిఖిల్ వెనక్కి తిరిగాడు, వదిలి విష్ణు అంటున్నాడు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగిందని అతనికి తెలుసు, కానీ మళ్ళీ డిఫెండ్ చేయడానికి వచ్చాడు. ఏంటంటే అది ఇంకో తప్పు. ఏమన్నాడంటే అక్కడ అందరూ కూర్చున్న డిస్కషన్స్ అవుతున్నాయి. మెడికల్ రూమ్కి వెళ్ళాడు మణికంఠ. అయితే అరుస్తుంది, కావాలని పెద్ద చేసుకుంది, నేను నన్ను మాట్లాడిని అన్నది. మాట్లాడుతుంది, ఎందుకంటే మనం నోరు ఆగదు కదా. మాట్లాడుతుంటే నబీల్ డిఫెండ్ చేసుకొని చిచి నేను అలాగ ఇచ్చేయలేదు, అసలు నేను ఇంటెన్షనల్గా చేసినట్టు పోర్ట్రే చేస్తున్నా అంటే ఈ మాట్లాడింది. అప్పుడు సదరు నిఖిల్ గారు వచ్చి లేదు తను అలా పెట్టుకుంది, లోపల వేసుకుంటున్నారు అందరూని, అలా పెట్టుకుంటే అని ఏదో సంథింగ్ అన్నది. 1 సెకండ్.
మీరు స్ట్రాటజీ అప్పుడు నబీల్ అన్నాడు, అది స్ట్రాటజీ, నీ స్ట్రాటజీ అది అని అన్నాడు. అంటే మరి మీరు స్ట్రాటజీ ప్లే చేయలేదా నిఖిల్ అన్నాడు. మూసుకో యస్మి అన్నది. ఫస్ట్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ ఇన్ని డేస్లో నిఖిల్ని కమాన్ అని నిలబెట్టిన ఆడ పులి అంటే సోనియా కాదు. పులి లాంటి మనిషిని నిఖిల్ని పిల్లి చేసింది సోనియా. ఇప్పుడు నేనున్నాను ఆడపుల్లని నిలబడింది యష్మి. మూసుకో. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నేను మాట్లాడక కాదు, నేను మూసుకొనే కూర్చున్నా. వాళ్ళిద్దరు మాట్లాడుకుని అంటే మీది స్ట్రాటజీ కాదా అని ఇంటర్ఫేర్ అవుతుంటే గట్టిగా అటాక్ ఇచ్చింది. నబీల్కి చెప్పింది, నబీల్ రా, ఏంటిది ఇలాగా, వాడేంటి మణిగాడు ఫస్ట్ ఫెయిల్లాగా 10 ఇస్తానంటాడు, 5 తెచ్చిచ్చిలేడా, దానివల్ల ఇంతంతా అయింది అంటే ఈలోగా వస్తున్నాడు మహానుభావుడు. మోస్తుంటే ఏమైంది అని ఎవరు కూడా అడగలేదు, సారీ చెప్పలే. వాడు ఆడతాడా అని నిఖిల్ అడుగుతున్నాడు. ఉండని అబ్బాయి చెప్పాడు, నువ్వు ఆడవరా పక్కన కూర్చో అన్నాడు. అనేసరికి వాడు ఎలిగేసి ఏడ్చేసి వెళ్తుంటే, ఎవరే కాదురా, ఇది లైఫ్ ఫైనల్ కాదురా, ఇంకా చాలా ఉందిరా, 2 ప్రాణాలు నీకోసం లేరు, నాకెవరు లేరు, వాళ్ళిద్దరిని తెచ్చుకోవాలి నేను, అందుకని నాకు ఈ షో చాలా ఇంపార్టెంటు, నేను ఇది గెలవాలి, వాళ్ళని తెచ్చుకోవాలి అనేది చాలా ఆవేశపడ్డాడు. ఐ అండర్స్టాండ్ ఈజ్ ఇమోషన్, బట్ అదే ఎమోషన్స్ తక్మ ప్లేస్ అందరికీ ఉంటుంది అనేది మర్చిపోతున్నాడు మణికంఠ. ఓకే, అయిన తర్వాత లేదురా నీ ఇమోషన్ కరెక్ట్రా, ఇది గెలిస్తే ఈ ట్రాఫీ గెలిస్తేనే నీకు వాళ్ళిద్దరు వస్తారా అంటే కప్పిచ్చి పంపించేయండి, ఓకే, కానీ అది కాదు కదా, ఇవన్నీ నిలబడి చేసుకుంటే ఫ్యామిలీ అప్పుడు ఎస్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ విత్ స్టాండింగ్ ఆల్ దీస్ అని అమ్మాయి పిల్లని పట్టుకొని కూతురు పట్టుకొని వచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ విష్ ఆల్ ద బెస్ట్ మణికంఠ. అలాగ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటి అవ్వాలని, తన కోరిక నెరవేరాలని, వాడి సుఖ సంతోషాలతో కుటుంబం అంతా కలిసి ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఆయుష్మాన్ భవ. తర్వాత ఇప్పుడు బెల్లు మోగింది. బెల్లు మోగేసరికి విష్ణు పరిగెట్టెళ్ళి అదేంటంటే బ్యాటరీల బెల్లో ఏదో అదే స్టోర్ రూమ్ బెల్ వెళ్ళి విష్ణు ముద్దుబొర్ర కదా, తనే చెప్పుకుంది కదా, వెళ్ళి ఎగ్స్ కోసం రెడీగా ఉంటే అందరూ నవ్వారు. నీ తప్ప అందరికి అర్థమైంది అది ఇది స్టోర్ రూమ్ బెల్ అని. అంటే వెళ్ళారు, పెద్ద బుట్టలు ఇచ్చారు, నాకు అర్థమైంది గేమ్ అయిపోయిందని. మధ్యలో పెద్ద నిండు చందమామని చూపించారు. అందరూ దండం పెట్టుకొని చందమామ మమ్మల్ని కాపాడు అని చెప్పి దండం పెట్టుకున్నారు. నిండు పూర్ణమి భలే ఉంది. అయితే బెల్ మోగిన తర్వాత నబీల్ అన్నాడనమాట, కొంచెం నా టైప్ అనిపించింది, ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు. ఏంటో ఎంత చేసి ఎంత రచ్చ చేసి జోక్ చేస్తుంది చూడు అంటే అంతేలే అమ్మాయి అలాగే వస్తుంది అని చెప్పి చేసుకున్నారు. అప్పుడు ఆ బుట్టలోని గుడ్లు నాకు ఎక్స్పెక్టెడ్. వీళ్ళు అంత అన్యాయంగా అవుట్ రైట్గా డామినెంట్గా వైలెంట్గా చాలా అరాచకం సృష్టించి ఆడారు. 66 గుడ్లు కలెక్ట్ చేశారు. ఈ టీం ఏమో అబ్బాయి టీం ఏమో 34. కొంచెం వీక్ టీం అనిపించింది ఫిజికల్గా అయితే. నెక్స్ట్ చూద్దాం, చాలా ఇవి ఉంటాయి కదా. ఆ బెలూన్స్ గేమ్ అసలు నేను అనుకోవడం అమ్మాయిలు ఎవరైనా పంపించేసి ఉంటే చక్కగా ఆడుకుంటేవారు. అప్పుడు ఇది అవుతుంటే ఈ 66, 34 అయిన తర్వాత సో మీరు శక్తి టీం అంటే నిఖిల్ టీం గెలిచారు కనుక అవతల వాళ్ళ టీము ఒకళ్ళు మైనస్ అయిపోతారు అనేసరికి అబ్బా అది నేనే అవుతాను అని మనకంటే ముందే ఫీల్ అయిపోతుంటే ఆ చాయిస్ శక్తి టీంకి ఇస్తాము, మీరు కాదమ్మా అని చెప్పి బిగ్ బాస్ ఆశ దోశ అప్పడం పడా శక్తి టీంకి ఇస్తామా పవర్ అనేసరికి అప్పుడే నిఖిల్కి తెలిసిపోయింది, నన్ను ఆపగలిగే యోధుడు, మహిష్మతి వీరుడు, మహాబాహుబలి ఎవరంటే నబీల్ అని చెప్పేస్తున్నాడు. నబీలు తనకలేదు బెనకలేదు, ఎస్ బాస్ బిస్ బాస్ అన్నాడు. నబీల్ని బలేసేశారు. ఇట్స్ ఓకే, ఆల్ ఇన్ ద గేమ్. బట్ సంచాలకుగా తనకేం పవర్స్ వస్తాయో ఏం ఆడతారో చూద్దాం ముందు గేమ్లోని. ఓకే, గుడ్ నైట్.